హలో ఫ్రెండ్స్, చూడండి ఎన్ని స్కాములు జరుగుతున్నాయి. డ్రీమ్ 11లో 4 కోట్లు గెలుస్తారంట, 3 కోట్లు గెలిచారంట. అందరూ ప్రమోట్ చేసే వాళ్ళందరూ పెద్ద పెద్ద యాక్టర్స్, పెద్ద పెద్ద క్రికెటర్స్, పెద్ద పెద్ద వీళ్ళు ఎవరున్నా చేయని దీంట్లో అంతా వేస్ట్ చేసుకోకండి. కింద క్లీన్గా వేస్తారు, దిస్ గేమ్ మే బీ హ్యాబిట్ ఫార్మింగ్ ఆర్ ఫైనాన్షియలీ రిస్కీ, ప్లే రెస్పాన్సిబిలిటీ అనేసి. అంటే మారిపోతారు, జాగ్రత్తగా ఉండండి అనేసి. మనమే పిచ్చోళ్ళు, వాళ్ళంతా వాళ్ళు కోట్లు ఉండేవాళ్ళు 4 కోట్లు ఇస్తారంట. గంగూలీ వాళ్ళు క్రికెటర్స్, పెద్ద పెద్ద యాక్టర్లు వాళ్ళే ప్రమోట్ చేస్తున్నారు. దీని నుంచి దూరంగా ఉండండి. ఈ బెట్టింగ్ ఇది ఎంత డబ్బులు ఎవరికి రావు. మనం కష్టంలో ఉంటే ఒక్కరు కూడా ₹1 ఇవ్వరు. ప్లీజ్ దయచేసి ఏ మూవీ చూడాలన్నా యాడ్స్ వస్తాయి, ఏదైనా యాప్ డౌన్లోడ్ చేస్తే యాడ్స్ వస్తాయి. అందులో అన్ని క్రికెటర్స్ వాళ్ళు వస్తారు. ప్లీజ్ ఈ గేమ్స్ని దీన్నంతా ప్రమోట్ చేయకండి. వాళ్ళకి అన్ని కోట్లు పెట్టుకున్నా వాళ్ళకి ఏముండదో, వాళ్ళకి అది చెప్తారు కదా, బ్రెయిన్ పైన ఉందా లేకపోతే మోకాళ్ళు ఉందో వాళ్ళకైతే తెలియదు. ఎంతమంది చనిపోతా ఉంటారంటే అంతమంది. మా ఫ్రెండ్ 2.5 లక్షలు 3 లక్షల దగ్గర లాస్ అయిపోయినాడు. ప్లీజ్ దయచేసి ఈ బెట్టింగ్స్ యాప్ డ్రీమ్ 11 కానీ యావియేటర్ కానీ చాలా గేమ్స్ ఉన్నాయి, దాన్నిటిని అవాయిడ్ చేయండి, దూరం పెట్టండి, ప్రమోట్ చేయకండి. ప్లీజ్ ఎవరైనా చేస్తూ ఉంటాడో, ఎవరైనా గేమ్ ఆడుతూ ఉంటాడో, వస్తుంది డబ్బులు వస్తుందా అది ఇది అని చెప్తే కూడా వద్దు, ఆడద్దు అని చెప్పేసి స్ట్రిక్ట్గా వాళ్ళకి చెప్పండి. మీరు కూడా ఈ యాప్స్ దగ్గర నుంచి, గేమ్స్ దగ్గర నుంచి త్వరగా డబ్బులు వస్తుంది అనేసి దాంట్లో నుంచి బయటపడండి. త్వరగా వచ్చే డబ్బులు త్వరగా వెళ్ళిపోతుంది, లేట్గా వచ్చే డబ్బులు మన దగ్గర నుంచి లేట్గానే వెళ్తుంది. ఈ గేమ్స్ అన్నీ మనకు వద్దు ఫ్రెండ్స్. దీన్ని అందరూ బైకట్ చేయండి. బైకట్ కాదు, ఏం చేయలేము. మందు తాగితే పోలీసులు పడతారు, కానీ మందు అమ్మే వాళ్ళని మాత్రం ఏం చేయలేరు. అట్లా వీళ్ళు ప్రమోట్ చేస్తారు, వాళ్ళు ఏం ఆడరు, ప్రమోట్ మాత్రం చేస్తారు అంతే. అట్లా ప్లీజ్ ఈ గేమ్స్ దగ్గర నుంచి అందరూ దూరంగా ఉండండి. అందరికి షేర్ చేయండి, ఎవరు ఆడకుండా చూసుకోండి. మీరు ఇది లైక్ చేయొద్దండి, కామెంట్ చేయండి, ఏం వద్దు, ఒక అవేర్నెస్ కోసం చేస్తున్నాం అంతే. ప్లీజ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్.